హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు ఎలా ఊరు? మేమైతే మస్తున్నాం. అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక మేమైతే బైక్ ఆడికి వచ్చినాము. ఎండ అయితే కొడుతుంది. నిన్న మొన్న అయితే సొప్ప అయితే కోసేసినాం కదా. ఇక మొన్న మా అమ్మ ఇట్లా అందరం వచ్చి సొప్ప అయితే ఒక దగ్గరికి వేసినాము. నిన్న అయితే సాయంత్రం మిషన్ వచ్చింది. ఇక మిషన్ వచ్చిన తర్వాత అక్కడ మీది బాధ అయితే పట్టింది. మీది బాధ పట్టిన తర్వాత ఇక కొద్దిసేపు అలా అయితే కంకులు ఏరినా. ఇంకా చీకట్లో కదా, చీకట్లో అయితే కంకులన్నీ పోయినాయి. ఇప్పుడు అయితే ఏరడానికి అయితే వచ్చినాము. ఆ మీది బాధ పట్టంగానే అయితే మిషన్ అయితే ఖరాబ్ అయింది. ఏదో చైన్ ఏదో సంథింగ్ ఏదో ఖరాబ్ అయింది. ఇక అది చేయడానికి అయితే తెల్లారింది. అవి ఏమో రిపేర్ వచ్చింది కొంచెం. అయితే ఇక మా ఆయన మా తమ్ముడు ఇట్లా అయితే ఈయనే ఉండి ఇక చేపించిన తర్వాత మొక్కజొన్న ఇట్లా మొత్తం పట్టించుకొని అయితే తీసుకొని వచ్చారు. అంటే ట్రాక్టర్ అయినాయి. ఇప్పుడు అయితే పోయినాయి కంకులు అయితే ఏరడానికి అయితే వచ్చినాము. ఈ కంకులు అయితే ఏరుతాము. బాగా పోలే కానీ పోయిన దగ్గర బాగానే పోయినాయి. అంటే మేము మిస్టేక్ చేసింది ఏంటంటే బాగా పెద్దగా వేసేది ఉండే అసలు మెదడు. కాకపోతే ఐదారు మెదలు అయితే చిన్నగా వేసినాము. చిన్నగా వేసి ఇట్లా కావచ్చు పోయినాయి. ఎండ కంకులు అయినాయి. ఇప్పుడు అవన్నీ ఏరుకోవాలి. ఈ కంకులు ఏరుకొని ఇంటికి పోవాలి. మళ్ళీ ఇంటికాడ ఇక మస్తు పని ఉంది. ఇక అల్లం ఎల్లిగడ్డ కూరలకు లేకుండా అల్లం ఎల్లిగడ్డ పొట్టు తీయాలి. ప్లస్ మళ్ళా ఇక జొన్నలు ఇట్లా ఉన్నాయి కదా, మా అమ్మ వాళ్ళ ఇట్లనే పోసినాము. ఇక జొన్నలు పచ్చిగా ఉంటాయి కదా, ఇప్పుడు అవి 2-3 రోజులుగా పడుతుంది ఎండనికి. అయితే అవి ఇక గడికోసారి నేర్పుతా ఉండాలి. ఈ కంకులు ఇట్లా తీసుకొని మనం అలా ఒలిచి పోసేసినాం అనుకో ఇక అయిపోతుంది. ఈ కంకులు అయితే ఏరు స్టార్ట్ చేస్తున్నాను నేనైతే. ఇక రాత్రి అయితే అడ్డగోలుగా ఇబ్బంది అయింది. ఇంకా మనకు వచ్చేసి ఇక కంకులు ఏరుదాం అనుకున్నాం. కంకులు కొన్ని ఏరినాము. ఆడికైనా కొంచెం ఇబ్బంది పడుతుంది. ఏరినాక నైట్ కదా కొంచెం మిస్టేక్ అయితే అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు పొద్దుగాల వచ్చేసినాము. అయితే పొద్దుగాలనే వద్దుంటే ఇంత ఎండలేం రాకపోతుంటాం. కానీ కొంచెం ఏమైందంటే ఇక నైట్ 8 గంటలకు వీడికి నేను అదే సాయంత్రం స్టార్ట్ అయ్యే టైంలో వచ్చినాం కదా. వీడికి స్టార్ట్ అయ్యే టైంలో వచ్చింది కదా ఆమె. అక్కడ బందుకు పట్టుడు అయిపోయి ఈ కింది బందుకు వద్దాం అనుకున్న టైంకి ఆయన మిషన్ ప్రాబ్లం వచ్చింది. ఇక మిషన్ రిపేర్ చేసి వాళ్ళతో పాటు మేమంతా ఇబ్బంది అయితే పడ్డాము. ఆ వీడియో క్లిప్ అయితే నేను ఇప్పుడు చూపిస్తాను మీకైతే. వచ్చేసి ఇప్పుడైతే మనకు ఇక్కడైతే కంకులు కొన్ని ఉన్నాయి. ఇవి ఏరుకొని ఇంటికి పోతే ఇక ఇంటికాడ మొక్కజొన్నలు దుండు ఉంటుంది. ఎండ పోసినాం కదా ఆల్రెడీ. అవి ఎండ పోసినాం. అవి ఇటు పని ఉంది. తర్వాత వచ్చేసి మనకు మళ్ళా ఇక్కడ ఇవి ఏరకపోయి వీటిని ఒలవడం ఉంటుంది. ఎందుకంటే ఇక మిస్టేక్ అయినా కాబట్టి మళ్ళీ మిషన్ పెడతాం గీట్ కోసం. అవి ఒలుచుడు పని ఉంది. ఇప్పుడు దెబ్బ అయితే ఏరుకొని పోవాలి. ఇక ఒక చిన్న మెసేజ్ చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇట్లా అయితే ఉంది ఫ్రెండ్స్ మన బాయ్ కాడ అయితే మొత్తం. ఇక నిన్న మొన్న ఇక ఎప్పుడెప్పుడు అయిపోతుందని ఉండే నాకు కూడా. మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ సైడ్ అయితే ఇక మనం పొక్క ఇద్దామన్నాం కదా. ఇక అది రేపు కాదు, రేపు పండగ కాబట్టి వస్తున్నారు రారు. ఇంకా రేపు పండగ కాబట్టి ఏమో చూద్దాం. ఎల్లుండి అయితే కన్ఫర్మ్ అవుతుంది. ఇంకా రేపు ఎల్లుండి నుంచి మనం వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే కంకులు ఏమైనా ఉంటే చూద్దాం. అన్ని ఇక కనబడుతున్నాయి అంటే మంచిగా ఉంటే అలా అమలలే అన్ని పచ్చి పచ్చి అయిపోయింది. అయితే ఇంకా మనం కొట్టేసి కొంచెం లేట్ కొట్టేసి ఉండే వాస్తవానికి. ఇంకొక 2-3 రోజుల తర్వాత కొట్టేస్తే ఇంకా మనం ఆగకాయంతో 2 రోజులు ముందు కొట్టేసినాం. మళ్ళీ పట్టేసి లేట్ పడదామంటే పడాలంటారు. కొద్దిగా ఎట్లా వేసినాం గిట్ పడేటప్పుడు అయితే మస్తు ఇబ్బంది అయింది తెలుసా. గిట్ పడేటప్పుడు ఇట్లా మిషన్ ఒక 4 కరాలు తీసుకోగానే ఇట్లా స్టక్ అవుతుంది తెలుసా మబ్బులే. కొంచెం మంచి పని ఉంటుంది కదా. సో ఫ్రెండ్స్ కంకులు అయితే ఏరుతున్నా. ఇక మనం జూలు పట్టిన దగ్గర ఓ దగ్గర పోయినాయి, ఓ దగ్గర పోలేదు. ఇట్లయితే బోధిస్తున్నాయి. మా కంకులు అయితే ఇట్లున్నాయి. బాగున్నాయా? వస్తాయి లేదు. ఇంకా కొంచెం ఎండ ఉండేమో నాకు తెలిసి. ఇట్లా వేస్తా అంటున్నా. చూడు కనబడుతున్నాయా? కనబడుతున్నాయి ఆడోటి. ఏవి కడవటాడు ఉంటుంది చూడు గట్లే. ఇంకేం గిదే చూసుడు గిదే చూసుడు అన్న తిరిగిపోయినట్టు అంటుంది. అలా మీ ఇద్దంటూ ఉన్నాయా అంటున్నా. ఇద్దంటూ లేకపోతే ఇవి వేరుకొని జంపు దిలాలి వెళ్ళాలి. అట్లా గిట్లకి వెళ్ళి గిట్ల చూసుకుంటా పోతే అయిపోతాయి అంటున్నా. సంవత్సరం అయితే మొత్తం తిరుగుతూ డౌటా చూడాలి.
దీన్ని ఎట్లా ఎవరన్నా కట్టేస్తారా? ఏం అప్పుడు సంజీవ్ ఇచ్చాడు కదా 2 రోజులు కట్టేసుకుంటాడు నిమ్మలను. కట్టేసుకుందాం కదా. సంపు ఎప్పుడు మరి? సంపు సంపు స్టార్ట్ చేద్దాం ఇక. ఇలా ఈ ఒంటి మాట పని అయిపోయినాక నేను వచ్చినాక చేస్తాను. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక నైట్లో అయితే చాలా చాలా ఇబ్బంది అయింది. మిషన్ ఇక అనుకోకుండా మన చేనులకు రాగానే రిపేర్ వచ్చింది. ఇంకా రిపేర్ రాగానే మేమైతే రిపేర్ అయితే వేసుకురు వాళ్ళతో పాటు మేము కూడా కష్టపడ్డాం రిపేర్ విషయంలో. ఇక రిపేర్ విషయంలో ఇబ్బంది అయింది. ముంగట కనిపిస్తుంది తిరుగుతుంది కదా, అదే అట్లా అడిగి కనిపిస్తుంది. ఆ లోపల ఒకటి చైన్ అయిపోయి ఉండే, దాన్ని చేయడానికి అలా పోయి ఇబ్బంది అయితే చాలా ఇబ్బంది అయింది. రాత్రి 11:30 అయిపోతే మనకు తెల్లరిదాకా అదే పని మాకు ఇబ్బంది అయింది. వాళ్ళు ఆల్రెడీ కొంచెం ఎక్స్పర్ట్లు అయ్యేపటికే తొందరగా అయిపోయింది. ఇక ఇప్పుడైతే ఇక మా గజన్ అయితే పడుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 5:30 అవుతుంది టైము. మబ్బుల 5:30కి అయితే స్టార్ట్ చేసినాము. ఇంకో కొంచెం ముందుకైతే వచ్చేసినాము. చూడుర్రి ఇక ఇంకో కొంచెం అయితే అయిపోతుంది. ఒక 1 సైడ్ అయిపోయింది చూపించాను కదా, ఒక గేట్ వాళ్ళది ఇక్కడ అయిపోయింది, ఇంకో గేట్ వాళ్ళది ఇక్కడ అయిపోయి ముంగట ఇట్లా అయినండి. ఇక మా బొమ్మది కూడా మేము ఇబ్బంది పడకుండా ఈ కంకులు అయితే కొన్ని ఏరుతున్నాము, కొన్ని మిస్ అయినాయి అన్నీ ఇంకా అందులో అయితే వేస్తున్నాము. కానీ మళ్ళీ ఏమైనా మిస్ అయితే మాత్రం పొద్దుగా వచ్చి ఖచ్చితంగా ఏరాలనుకుంటున్నాం. ఎందుకంటే ఈ నైట్ టైంలో ఏరుడు కొంచెం ఇబ్బంది కదా ఎట్లాగో. సో ఇక అందుకే ఇక ఇది ఏరుతున్నాము. ఏరుకుంటా మేమైతే చూసుకుంటున్నాం అంతగా. ఓకే ఫ్రెండ్స్, ఇక వచ్చేసేది ఇల్లు కష్టమే ఉంటుంది రైతులది. నిన్న మనం ఒక షార్ట్ పెట్టినాం కదా, ఆ షార్ట్లో అయితే మనకైతే ఒక అన్న అయితే మనకు మంచి కామెంట్ కూడా పెట్టిండు, ఇట్లా రైతులు అని చెప్పేసి. ఆ కామెంట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అలాగే మీరు కామెంట్లు అయితే వేయరు ఫ్రెండ్స్, ఎందుకంటే మాకు ఇంకా సపోర్ట్గా ఉంటుంది. ఇక ఒక డబ్బా అయితే నిండింది. ఇక డబ్బాలకైతే ఇప్పుడు ట్రాక్టర్లకి అయితే వస్తుంది మిషన్ చూడండి. అయితే మనకు ఇంకొక నాకు తెలిసి ఎకరానికి ఒక 2 గుంటలు తక్కువ జాగా కాబట్టి ఎంత లేదని ఒక 4 డబ్బాలను వెళ్ళన్నట. మనం కొత్త పెట్టినా కానీ మనకు కూడా అంత పర్ఫెక్ట్ తెలియదు. ఇంకా వాళ్ళైతే చెప్పారు ఒక 4 డబ్బాలు వెళ్తే ఏం కాకపో బాని కానీ అన్నారు. ఈ డబ్బులతోటి మనం పెట్టిన డ్రిప్ ఖర్చు, మనం పెట్టిన దానితో కూడా ఖర్చుల మందం కూడా రావేవి నాకు తెలిసి. కాకపోతే వ్యవసాయం చేస్తున్నామన్న ఒక వ్యవసాయం అంటే వ్యవసాయం అనేది వ్యవసాయంలో సాయం అనే పేరు ఉంది కాబట్టి వ్యవసాయం చేసుడు. మనకు ఆల్రెడీ బయట పని వచ్చు, కానీ వ్యవసాయం చేయాలన్న ఒక ఇంట్రెస్ట్ తోటి వ్యవసాయం అయితే చేసుకుంటున్నాం. ఇక ఇప్పుడైతే ఒక్క డబ్బా పోసి ఇంకా కొంచెం ఉంది, అది కూడా కోసుకొని వస్తుంది. ఎన్ని అయితే తెలియదు నాకు తెలిసి, ఎంత లేదన్నా ఇంకా జర తక్కువ అయితే వచ్చు. చూద్దాం. ఇంకా ఇన్నైతే కావు, కొంచెం సొప్ప తక్కువ ఉంది. మిషన్ ముంగట అటు సైడ్ ఉంది కనిపిస్తున్నాయి ఆడ కుప్పలు. ఇంకా స్టార్టర్ డబ్బా దగ్గర కనిపిస్తుంది అటు చిన్నగా, అక్కడ సైడ్ అవన్నీ ఉన్నాయి. ఇక కంప్లీట్ అయితే చేసుకొని నాకు తెలిసి ఎట్లయినా ఈ టైం బట్టి చూస్తుంటే అయితే కొంచెం ఇక మంచు కూడా పడి ఉంటుంది కదా, అట్లే కొంచెం మేము మిషన్ రిపేర్ అయిన టైంలో మధ్యలో 8 గంటలకు 1 గంట గట్ట కొన్ని చినుకులు కూడా పడ్డాయి. ఆ చినుకుల వల్ల కూడా కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి అనుకున్నాము. అది ఇదంతా కలిసి చుట్టుకపోతుంది, అంటే కొంచెం స్పీడ్గా తీసుకుంటలేదు. ఒక 10 కర్రలు 5 కర్రలు తీసుకోగానే ఇబ్బంది అవుతుంది. అందుకే మేమైతే ఇట్లా చూస్తున్నాం. ఇప్పటిదాకా అయితే 2 డబ్బాకి వచ్చేదాకా అయితే అందరూ వండుకుర్రు. ఇప్పటిదాకా వస్తే పడుకున్నట్టు అయింది. మంట కూడా పెట్టుకున్నాం సరి పెడుతుందని చెప్పేసి. ఇక్కడ నుంచి అయితే ఇక లోడింగ్ అయితే చేసుకుంటున్నాం. ఇక లాస్ట్ డబ్బు ఇది ఫైనల్ అయింది. బొమ్మరి దాని ట్రాక్టర్ మీద కూర్చుండు. జొన్నలు గిన్నెల్ని మనకి చూడు కదా. ఫస్ట్ ఒక డబ్బా, ఈ డబ్బా గిన్నె వెళ్ళింది. లోడింగ్ అయితే అవుతుంది. ఈ లోడింగ్ అయిపోగానే ఇంటికైతే వెళ్ళాలి. ఇంటికైతే కాల్ చేద్దాం. కాల్ చేస్తే ఇంకా మనకైతే పని అయిపోయినట్టే. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ అయితే ఫాలో కర్రీ. బాయ్ 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 బాయ్.